ఈ యొక్క సమ్మెకు మద్దతు ఇచ్చారు. గ్రామీణ బంద్ను పాటిస్తున్నారు ఈరోజు రేపు. ఈ సందర్భంగా చౌటుప్పల హెడ్ క్వార్టర్లో సిఐటియు, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టియు, ఇతర కార్మిక సంఘాలు, వివిధ రంగాల నాయకులు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిపిఎం పార్టీ నాయకులు, అందరూ కూడా ప్రజా సంఘాల నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం, ఇతర సంఘాల నాయకులు హాజరయ్యారు. మరి ఈ కార్యక్రమానికి ఇక్కడ ఐఎన్టీయూసీ, సిఐటియు జిల్లా నాయకులు అధ్యక్షత వహిస్తున్నారు. అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే చౌటుప్పల్లో ప్రాంతం కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతున్నటువంటి ప్రాంతం ఇది. ముఖ్యంగా పారిశ్రామికంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి కావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. మరియు అనేక పరిశ్రమలు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాయి. చిన్న పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలు కొంచెం విస్తరిస్తున్నటువంటి దశ కూడా ఉంది. కాబట్టి భవిష్యత్తులో పారిశ్రామికంగా పెద్ద కేంద్రం హైదరాబాద్కు రావడానికి దగ్గరలో ప్రాంతం కాబట్టి ఇది పెద్ద పారిశ్రామిక ప్రాంతం కావడానికి అవకాశం ఉంది. అందుకే కార్మిక వర్గం కూడా విస్తరిస్తున్నారు. ముఖ్యంగా వచ్చిన దాంట్లో కూడా ప్రతిష్టా కంపెనీ కార్మికులు ఇక్కడ ఉన్నారు. మిగతా కంపెనీల కార్మికులు వాళ్ళు కూడా సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. అలాగే రంగాలుగా చూసుకున్నప్పుడు గ్రామ పంచాయతీ, ఇతర కొన్ని చిన్న చిన్న కంపెనీల కార్మికులు కూడా ప్రధానంగా ఉన్నారు. ఏదేమైనా నవంబర్ 26 దేశవ్యాప్త సమ్మెలో చౌటుప్పల ప్రాంతంలోని మరియు నాయకులు, కార్మికులు అందరూ భాగస్వాములు కావడం అనేటువంటిది అందరికీ సంతోషకరమైన విషయం. మరి ఈ సమ్మె సందర్భంగా కార్మిక సంఘాల డిమాండ్ ఏమిటి అనేటువంటి విషయాల్ని ఇప్పటిదాకా మాట్లాడిన మన ఐఎన్టీయూసీ నాయకులు కావచ్చు, సిఐటి నాయకులు, మన మల్లేశం గారు మరి చాలా వివరాలు చెప్పారు. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మొదటిసారిగా ఎన్నికల్లో వచ్చినప్పుడు 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కార్మిక సంస్కరణ అనేటువంటి స్టార్ట్ చేశారు. అంటే పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా కొన్ని కార్మిక హక్కులని మార్పులు చేయాలని చెప్పేసి వాళ్ళు కోరారు. ఆ పెట్టుబడిదారుల యొక్క కోరికల మేరకే అనేక సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అయితే మొదటి 5 సంవత్సరాల కాలంలోనే మొత్తం కార్మిక చట్టాలని మార్చడం ఆయన సాధ్యం కాలేదు. అందుకే వాటి మీద ఈ బీజేపీకి అనుబంధంగా ఉన్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ఉత్తరప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు గతంలో, అలాగే మధ్యప్రదేశ్, గుజరాత్ ఇట్లాంటివి చాలా రాష్ట్రాలు, సుమారు ఒక 7-8 రాష్ట్రాల్లో ఈ కార్మిక చట్టాలను మార్చేటువంటి కార్యక్రమాన్ని ఆనాడు తీసుకున్నారు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఆయా రాష్ట్రాల్లో కార్మిక హక్కులు కాలరాయడానికి అసెంబ్లీలో తీర్మానాలు చేయించింది ప్రత్యేకంగా బీజేపీ ప్రభుత్వం అని గుర్తుపెట్టుకోండి. ఆ రోజు 12 గంటల పని ఉండాలని చెప్పేసి, అలాగే 300 మంది దాకా ఉన్న కంపెనీలు మూసేసుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ అవసరం లేకుండా చేశారు. కనీస వేతనాలు యజమాని ఇవ్వగలిగినంతనే తీసుకోవాలని చెప్పేసి చెప్పారు. అలాగే 50 మంది లోపు ఈయన ఉంటే కాంట్రాక్ట్ వ్యవస్థలో ఆ కాంట్రాక్టర్లకు లైసెన్సులు అవసరం లేదని చెప్పేసి తీర్మానాలు చేశారు. ఇట్లా చెప్పుకుంటే చాలా విషయాల్లో ఆనాడు మొదటి దశలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చినప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, వాళ్ళ పార్టీ ప్రభుత్వాలు ఆ రకంగా కార్మిక చట్టాలపైన దాడి చేశాయి. ఈరోజు మళ్ళీ రెండవసారి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కార్మిక చట్టాలపైన, రైతుల సమస్యలపైన, వ్యవసాయ కార్మికుల సమస్యలపైన అన్ని రంగాల్లోకి మొత్తం ఒక ప్రైవేటు వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించేటువంటి చట్టాలని మార్పులు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చాలా తీవ్రంగా చేస్తూ ఉన్నారు. ఎందుకు? ఇవన్నీ కూడా పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు, ధనవంతులకు, కోటీశ్వర్లకు లాభం కలిగించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈరోజు మనమందరం ఏం అడుగుతున్నాం? మనకందరికీ తెలుసు, మార్చి 23వ తారీఖు నాడు కరోనా వల్ల కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దాదాపు నవంబర్ దాకా ఇప్పటిదాకా లాక్డౌన్ అనేక రంగాల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ లాక్డౌన్ కాలంలో కరోనా వైరస్ వల్ల అనేక మంది ఈరోజు ఈ యొక్క వైరస్కు గురైపోయి చనిపోయినట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రపంచంలోనే 2వ స్థానంలోకి మన భారతదేశం వచ్చింది కరోనా కేసుల్లో. మరణాల్లో కూడా పెద్ద ఎత్తున చాలామంది చనిపోయారు, లక్షల మంది చనిపోతూ ఉన్నారు. ప్రపంచమంతా కూడా పెద్ద ఎత్తున అల్లకల్లం అయిపోతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా సమయంలో మరి అందరూ ఇళ్లకే పరిమితమైనప్పుడు, ఉద్యోగాలు పోయినప్పుడు, ఉపాధి లేనప్పుడు, పనులు తగ్గినప్పుడు, అలాగే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా బాగా బలహీనపడేటువంటి పరిస్థితుల్లో మనం ప్రభుత్వం ఏం చేయాలంటే కార్మిక వర్గాన్ని, ప్రజల్ని, పేదవాళ్ళని ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలి. అందుకే మనం అందరం కూడా డిమాండ్ చేశాం,
అయ్యా ప్రతి పేదవాడికి ప్రతి పేద కుటుంబానికి నెలకు ఒక 7,500 రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి అడిగాం కరోనా కాలంలో. అలాగే ప్రతి మనిషికి ప్రతి నెల ఒక 10 కేజీల బియ్యం, ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అన్ని 10 కేజీల బియ్యం చొప్పున ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేశాం. అలాగే వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి రైతులకు సంబంధించిన రుణాలన్నీ మాఫీ చేయాలని చెప్పేసి మనం అడిగాం. అలాగే వ్యవసాయ కార్మికులకు సంబంధించి 200 రోజులు ఖచ్చితంగా పని కల్పించాలి, 600 రూపాయల వేతనం పెంచండి అని చెప్పేసి మనం అడగడం జరిగింది. ఈ కరోనా కాలంలో చాలామంది కష్టపడుతున్నారు. మన వాళ్ళు చెప్పారు కదా, మల్లేష్, గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు, మున్సిపల్ కార్మికులు ఉన్నారు, లేదు అంగన్వాడీలు ఆశాలు ఉన్నారు, మెడికల్ డిపార్ట్మెంట్లోని సిబ్బంది ఉన్నారు. చాలామంది ఈ కరోనా కాలంలో బయటకు వచ్చి పనిచేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటే వాళ్లకు కనీస వేతనాలు 21,000కు తగ్గకుండా ఇవ్వాలని చెప్పేసి కూడా కార్మిక సంఘాలన్నీ డిమాండ్ చేసినాయి. ఈ కార్మిక సంఘాలు కనీస వేతనం పెంచమన్నా పెంచలేదు, పర్మనెంట్ చేయమంటే పర్మనెంట్ చేయలేదు, కనీసం పేదవాళ్లకు బియ్యం ఏమంటే కూడా ఇవన్నీ పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది మొత్తంగా కూడా ఈ కరోనా కాలంలో మన పేదవాళ్ళని ఆదుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ దేశంలో డబ్బులు లేవా, బడ్జెట్ లేదా? మన భారతదేశం బడ్జెట్ 33 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది భారతదేశానికి. ఈ 33 లక్షల కోట్ల బడ్జెట్లో మరి పేదవాళ్ళు ఈ పేదవాళ్ళు, ఈ కష్టజీవులు పనిచేస్తేనే ఆ యొక్క డబ్బు వస్తుంది, బడ్జెట్ వస్తుంది. సుమారు 45 కోట్ల మంది, 50 కోట్ల మంది దాకా కార్మిక వర్గం ఉన్నారు. ఇంకొక 50-60 కోట్ల మంది రైతాంగం ఉన్నారు. అలాగే 2-3 కోట్ల మంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు. అలాగే స్కీమ్ వర్కర్లు ఉన్నారు. వీళ్ళందరూ అనేక మంది పరిశ్రమల్లో, ఈ పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్న, ఉత్పత్తి రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం సరుకులు ఉత్పత్తి చేస్తేనే, వ్యవసాయదారులు పంట పండిస్తేనే, కార్మికులు పనిచేస్తేనే ఈ దేశానికి అందరికీ కూడా ఉపాధి అభివృద్ధి అయ్యేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దేశం యొక్క సంపదలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కార్మిక వర్గానికి, రైతాంగానికి ఈ కరోనా కాలంలో మీరు ఆదుకోవాలని చెప్పేసి దేశమంతా డిమాండ్ చేస్తూ ఉంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేసిందని చెప్పేసి మనకందరికీ తెలుసు. అనేక మంది మన మల్లేష్ గారు చెప్పారు, ఈ కరోనా అప్పుడు లాక్డౌన్ విధిస్తే కొన్ని 100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తమ గ్రామాలకు చేరుకోవడానికి ఈ ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో చాలా మనం స్పష్టంగా చూసాం. ఈ సందర్భంలో ప్రమాదాలకు గురయ్యారు, చనిపోయారు. సుమారు 1000 మంది దాకా చనిపోయారని చెప్పేసి గవర్నమెంటే చెప్తా ఉంది. అంటే 100 కిలోమీటర్లు కాలిబాటను పోవాల్సిన ఒక దుస్థితి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ బీజేపీ కాలంలోనే వచ్చిందని చెప్పేసి మనమందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ సందర్భంగా ముఖ్యం కరోనా వల్ల సుమారు 25 కోట్ల మంది ఉద్యోగాలు పోయినాయి అందరికీ. అసంఘటిత రంగంలో పనిచేసేవాళ్ళు, హమాలి కానీ, భవన నిర్మాణం కానీ, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ కానీ, ఆకర్స్ కానీ, రకరకాల పనులు చేసుకున్నటువంటి కార్మికులకు అందరికీ ఉపాధులు కోల్పోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వలస కార్మికులు 8 కోట్ల మంది ఉపాధి కోల్పోయి ఈరోజు ఊర్లు ఇడిచి వదిలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే 20-25 కోట్ల మందికి ఉద్యోగాలు పోయినా, మరొక 100 కోట్ల మందికి తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు వచ్చేసినా కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మాత్రం వీళ్ళని ఆదుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఏం చేశారు ఈ కాలంలో? అనేక సందర్భాలు, అనేక మాటలు చెప్పాడు ఆయన. కరోనాను ఎదుర్కోవడంలో చాలా బ్రహ్మాండంగా ప్రజలు కృషి చేస్తున్నారు, ప్రజలు పోరాడుతున్నారు. మనం పోరాడతాం. మహాభారత యుద్ధం 21 రోజులు, 18 రోజులు జరిగితే ఈ యొక్క కరోనా మీద 21 రోజులు విజయం సాధిస్తామని చెప్పేసి పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే కరోనా కోసం పోరాడుతున్నటువంటి ప్రజలపైన, అంటే పోరాడుతున్న కార్మికులపైన పూలు చల్లడమో, చప్పట్లు కొట్టడమో, దీపాలు వెలిగించడమో చేశాడు తప్పిస్తే వాళ్ళని ఆదుకోవడానికి ఇంత తిండి పెట్టాలి, ఇంత ఉద్యోగాలు కల్పించాలి, ఇంత జీతాలు పెంచాలి అనేటువంటి ఆలోచన ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేయలేదు. కాబట్టి కరోనా విషయంలో పూర్తిగా విఫలమైపోయింది. ఇటువంటి కాలం మరి ఎవరికి మేలు చేశాడు ఆయన ఈ కాలంలో అన్నప్పుడు ఒకటి 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఆయన ప్రకటించాడు. ఈ దేశంలో ఉన్నటువంటి కొత్త ప్రజలందరినీ ఆదుకుంటానని చెప్పేసి చాలా మాటలు చెప్పాడు. మళ్ళీ 20 లక్షల కోట్ల ప్యాకేజీలో మన పేదవాళ్ళకి ఏమైనా డబ్బులు వచ్చినాయా? ఏమీ రాలేదు. వలస కార్మికులకు మాత్రం ఒక 500 రూపాయలు ఇచ్చి 10 కిలోల బియ్యం ఇస్తామని చెప్పేసి ఆయన డిక్లేర్ చేశాడు. అది కూడా ఎవరికి అందిందో తెలియదు. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కొన్ని చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేసినా అవి కూడా 1 నెలలో 2 నెలల్లో తూతూ మంత్రంగా చేసి వదిలేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మన రాష్ట్రంలో కూడా మనం చూసాం. 2 నెలల పాటు అందరికీ 12 కేజీల బియ్యం ఇచ్చారు, 1500 రూపాయలు ఇచ్చారు, క్లోజ్ చేసి పడేశారు. తర్వాత ఇంకెవరిని కంటిన్యూషన్ చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కూడా ఏం డబ్బులు ఇవ్వలేదు. మరి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చిందంటే పెట్టుబడిదారులకు ఇచ్చింది. పెట్టుబడిదారులు ఎవరంటే రిలయన్స్ ముఖేష్ అంబానీ గారికి, అదానీ గారికి, టాటాలకు, బిర్లాలకు, ఇట్లాంటి పెద్ద పెద్ద ధనవంతులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, కోటీశ్వరులు అయితే ఉన్నారో
వాళ్లకు మాత్రమే ఈ రాయితీలు ఇచ్చారని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ యొక్క కరోనా కాలంలో ఉపాధి కోల్పోయినప్పుడు ప్రజల చేతుల్లోకి డబ్బు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? తిండి తింటారు, నిత్యావసర సరుకులు కొనుక్కుంటారు, బట్టలు కొనుక్కుంటారు, ఇంకేదైనా వైద్యమో విద్యనో ఇట్లాంటి ఖర్చులు ఏమైనా వస్తే పెట్టుకుంటారు. వాటన్నిటి వల్ల ఏమైనా సరుకులు కొనుక్కోవడం వల్ల మళ్ళీ కంపెనీలో తయారైనటువంటి సరుకులు మళ్ళీ అమ్ముడుపోయేటువంటి అవకాశం ఉంటుంది. సరుకులు అమ్ముడబోతే మళ్ళీ ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉత్పత్తి చేస్తే మళ్ళీ కార్మికులకు పని దొరకడానికి అవకాశం ఉంటుంది. అంటే మార్కెట్ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ ఇది బాగా అభివృద్ధి కావడానికి, ఒక సైకిల్గా నడవడానికి, ఈ వ్యవస్థ ముందుకు పోవడానికి ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ప్రజల చేతుల్లోకి డబ్బు వస్తే మన కొనుగోలు శక్తి ఉంటుంది కాబట్టి, ఆ కొనుగోలు శక్తి వస్తే మన సరుకులు కొంటాం కాబట్టి, తింటాం కాబట్టి ఈ యొక్క వ్యవస్థ ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మనకు అవసరమైనటువంటి వాడికి డబ్బులు ఇవ్వకుండా అవసరం లేని పెట్టుబడిదారులకు డబ్బులు ఇచ్చారు. వీళ్ళు టాటాలకు, బిర్లాలకు, రిలయన్స్ వాళ్లకు, అనేక మంది కోటీశ్వర ధనవంతులకు వేల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేశారు. బ్యాంకుల అప్పులన్నీ మాఫీ చేశారు వాళ్ళకు. అలాగే రాయితీలు ఇచ్చేశారు, డబ్బులు ఇచ్చేశారు. ఈ ఉత్పత్తి కేంద్ర అంటే ఈ యొక్క సరుకులు ఉత్పత్తి చేస్తున్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్కి అందరు కూడా యజమానులకు అందరు కూడా రాయితీల డబ్బు రూపాయలు ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తారు? డబ్బులు తీసుకొని మళ్ళీ ఉత్పత్తి చేసుకుంటారు, మళ్ళీ సరుకులు ఉత్పత్తి చేసి మళ్ళీ గోడౌన్లలో పెట్టుకుంటారు. కొనేవాడు ఉండాలి కదా, కొనేవాడికి డబ్బు ఉండాలి కదా. కొనేవాడికి డబ్బు ఇవ్వకుండా ఈరోజు అమ్ముకునే వాడికి డబ్బు ఇచ్చేటువంటి పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. అంటే పెద్ద పెద్ద ధనవంతులకు వాళ్ళు నష్టపోకుండా, వాళ్ళ లాభాలు తగ్గకుండా, వాళ్ళ వ్యాపారం దెబ్బతినకుండా వాళ్ళ చేతుల్లోకి డబ్బులు ఇచ్చాడు తప్పిస్తే కనీసం తిండికి కావాల్సిన వాడికి, బట్టకు కావాల్సిన వాడికి, ఇంటికి కావాల్సిన వాడికి, ఏదైనా పని చేసుకొని బతుకుదామనుకునే వాడికి పనికి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 20 లక్షల కోట్ల రూపాయలు అయిపోయినాయి. పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు, ధనవంతులకు ఇచ్చేశారు. అందుకే వాళ్ళ యొక్క ఆస్తులు పెద్ద ఎత్తున పెరిగిపోయినాయి. మీరు చూడండి, రిలయన్స్ యొక్క అంబానీ ఆస్తి, అదాని యొక్క ఆస్తి ప్రపంచంలో 4వ స్థానంలోకి పోయింది అంబానీ గారు. మన అత్యంత పేదరికం ఉన్నటువంటి మన భారతదేశంలో 136 కోట్ల మంది ప్రజల్లో 125 కోట్ల మంది దారిద్ర్యంతో బతుకుతున్నటువంటి మన భారతదేశంలో మరి ఒక ధనవంతుడు ప్రపంచంలోనే 4వ స్థానంలోకి ఎట్లా రాగలిగిందంటే గవర్నమెంట్ల యొక్క సపోర్ట్ వల్లనే రాగలుగుతూ ఉన్నాడు. ఈ దేశం ఉన్నటువంటి సంపదని, బడ్జెట్ని, అన్ని ఆస్తుల్ని వాళ్ళకందరూ కూడా కారుచౌకగా ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళకి ఆస్తులు పెరుగుతున్నాయని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ కరోనా కాలంలో కార్మిక వర్గాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు మన అన్ని కేంద్ర కార్మిక సంఘాలు మొదట్లోనే కొన్ని డిమాండ్లు పెట్టినాయి. అందరికీ 7,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ పెట్టాం. 10 కేజీల బియ్యం ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ పెట్టాం. అందరికీ ఉపాధి కల్పించాలని చెప్పేసి మనం డిమాండ్ పెట్టాం. అలాగే ప్రతి కార్మికుడికి కనీస వేతనం 21,000 రూపాయలు జీతాలు పెంచాలని చెప్పేసి మనం డిమాండ్ చేశాం. అలాగే కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మనం డిమాండ్ పెడుతూ ఉన్నాం. అలాగే అందరినీ పర్మనెంట్ చేయమని చెప్పేసి మనం డిమాండ్ పెట్టాం. ఈరోజు కార్మిక చట్టాలకు సంబంధించినటువంటి ఈ యొక్క మార్పులు చేయొద్దని చెప్పేసి ఈ రకంగా 10-12 డిమాండ్లను పెట్టి దేశవ్యాప్తంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ఒక 3-4 పాయింట్ అని చెప్తాను, ఎక్కువ ఏం చెప్పను. ఒకటి, ఈరోజు కనీస వేతనాలకు సంబంధించింది ఇప్పుడు మన గ్రామ పంచాయతీ కార్మికులు ఇక్కడ ఉన్నారు. ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు 8,500 ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఈ 8,500 రూపాయలు కూడా టౌన్లలో పెద్ద ఆదాయం వస్తున్నటువంటి గ్రామ పంచాయతీల్లో మరి కొద్దిమంది శాంక్షన్ పోస్టులు ఎంత ఉన్నారో వాళ్ళ వరకే ఇస్తున్నారు. ఎవరైనా ఎక్కువ మంది కార్మికులు ఉంటే ఒక జీతం ఉంటే 2 జీతాలు ఇద్దరు పంచుకోమని చెప్పి చెప్తా ఉన్నారు. 3,000, 4,000, 5,000, 6,000 ఇప్పటికీ ఒక్కొక్క జీతంలో 2-3 పంచుకొని తీసుకుంటున్న గ్రామాలు చాలా ఉన్నాయి. ఇప్పటికి మేము చూస్తూ ఉన్నాం. అది ఇది మున్సిపల్ గ్రామ పంచాయతీలకు సంబంధించి అయితే ఇక్కడ ఉన్నటువంటిది మున్సిపాలిటీ అయింది కాబట్టి మరి మున్సిపల్ కార్మికులకు సంబంధించింది మరి కనీస వేతన జీవో ప్రకారంగా 12,000 రూపాయలు ఇక్కడ ఇస్తున్నారో అనేది నాకు తెలియదు. మరి 12,000 రూపాయలు ఇవ్వాలి. అదే సందర్భంలో హైదరాబాద్లో 14,500 ఉండే, మళ్ళీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి 17,500 చేశారు అక్కడ. నేను అనేది ఏంటంటే మున్సిపల్ కార్మికులకు అందరికీ, అది జిహెచ్ఎంసీలో పనిచేసినా, మున్సిపాలిటీలో పనిచేసినా, ఇంకెక్కడ పనిచేసినా అందరికీ కూడా ఒకే జీతం ఉండాలి. అందరికీ 17,500 ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఐఎన్టీసీగా డిమాండ్ చేస్తున్నాం, అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం వివక్షత చూపిస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేశాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అంటే ఎవరైనా ఏ రంగంలో ఎక్కడైనా ఒక కార్మికుడు కాంట్రాక్టర్ వర్కర్ అయినా, పర్మనెంట్ వర్కర్ అయినా ఒకే పని చేస్తే ఒకే జీతం ఉండాలి. సౌకర్యాలు తేడా ఉండొచ్చు, జీతంలో తేడా ఉండకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. మన హైకోర్టు కూడా చెప్పింది. మన రీసెంట్గా ఈ కరోనా టైంలో పోయిన నెల కింద ఈ శానిటేషన్ వర్కర్లందరినీ పర్మనెంట్ చేయమని చెప్పేసి ఈరోజు మన హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. మరి ఆయన నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు జీతాలు పెంచడానికి. ఈరోజు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మనం 21,000 అడుగుతూ ఉన్నాం. ఈ 21,000 జీతం మనం అడుగుతుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేసింది? ఈ కాలంలో
రోజుకు 175 రూపాయలు నిర్ణయం చేసింది. ఎవరైనా భారతదేశంలో ఫ్లోర్ లెవెల్లో అంటే కింది స్థాయిలో ఒక అన్స్కిల్డ్ వర్కర్ ఎవరైనా సరే ఎంత ఉండాలంటే రోజుకు 175 రూపాయలు డిసైడ్ చేసింది గవర్నమెంట్. రోజుకు 175 రూపాయలు అంటే ఈరోజు మన ఒక కుటుంబం బతకగలుగుతా, ఒక మనిషి అయినా బతకగలుగుతాడా? భారతదేశంలో ఇంత అన్యాయంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ప్రైవేట్ పెట్టుబడిదారులు కానీ, వ్యాపారస్తులు కానీ ఇక జీతాలు పెంచమంటే పెంచేటువంటి పరిస్థితి ఉంటుందా అని చెప్పేసి ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు పెద్ద పెద్ద కోటీశ్వరులకేమో వందల వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తున్నప్పుడు కార్మికుడికి కనీస వేతనాలు నిర్ణయించడంలో మీకు ఏమిటి అని చెప్పి ఇబ్బంది అని చెప్పేసి ఈరోజు మనం అడుగుతూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చెల్లించే జీతాలు కాకుండా అనేక ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి కార్మిక వర్గానికి జీతాలు పెంచితే ప్రైవేట్ యజమానులు ఇచ్చుకుంటారు, మీకు బాధ లేదు కదా అని చెప్పేసి మనం అడుగుతూ ఉంటే ప్రైవేట్ యజమానులకు నష్టాలు రాకుండా ఉంటే చూసే పని మాది అని చెప్పేసి ఈరోజు మోడీ గారు చెప్తా ఉన్నారు. అందుకే కనీస వేతనం పెంచడం లేదు. ఈరోజు కార్మిక చట్టాలన్నీ మార్చేస్తున్నారు. చూడండి, కార్మిక చట్టాలకు సంబంధించింది ఇప్పుడు మున్సిపల్ కార్మికులు ఉన్నారు, కనీస వేతనం లేదు, పిఎఫ్ లేదు. కనీస వేతనం అంటే ఏమిటి? ప్రభుత్వం నిర్ణయించిందే కనీస వేతనం మనం అనుకుంటున్నాం. కనీస వేతనం అధికారులు చట్టం ప్రకారంగా ఒక భర్త, భార్య, 2 పిల్లలు, వాళ్ళ అత్తమామ కానీ, తల్లిదండ్రులు కానీ వాళ్ళు 3 పూటలు తినడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో, వాళ్ళ బట్టలకు